హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. ఈరోజు వీడియోలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సోరియాసిస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు సోరియాసిస్ కాకపోయినా వేరే ఏ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నా కూడా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇది జస్ట్ నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఈ కేసు విషయంలో డిఫరెంట్ ట్రీట్మెంట్ ట్రై చేయడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ పని చేయలేదు. ఆ తర్వాత ట్రీట్మెంట్ మార్చడం జరిగింది. ఏ ట్రీట్మెంట్ని ట్రై చేయడం జరిగింది, ఎందుకు పని చేయలేదు, అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కాంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. అదేంటి అంటే January 7th, 2024 మన వర్క్షాప్ ఉండబోతుంది. ఈ వర్క్షాప్లో అనేక టాపిక్స్ మీద మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, చాలా యూనిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చెప్తున్నా చూడండి, యూనిక్ ఇన్ఫర్మేషన్. మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నాక చాలా చాలా ఆశ్చర్యపోతారు ఈ వర్క్షాప్లో. ఇందులో ఆటోఇమ్యూన్ డిసీజెస్ గురించి మాట్లాడడం జరుగుతుంది, డయాబెటీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది, కిడ్నీ ఇష్యూస్ గురించి మాట్లాడడం జరుగుతుంది, వెయిట్ లాస్, ఒబిసిటీ, హెయిర్ లాస్, ఇలా అనేక విషయాల గురించి మాట్లాడడం జరుగుతుంది. చాలామంది ఈ మధ్యకాలంలో హెయిర్ లాస్ అవుతున్నారు. వాళ్ళకు కూడా చాలా డీటెయిల్డ్గా ఏ విధంగా మీరు హెయిర్ లాస్ కాకుండా హెయిర్ లాస్ అయితే దాన్ని ఎలా రివర్స్ చేయాలి, ఇలాంటి విషయాలు కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏ నెంబర్కి? ఈ వీడియో కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసిన కామెంట్కి కానీ, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ, మా క్లినిక్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బేసికల్ ఏంటంటే ఎక్కడ లొకేషన్ ఇది హైదరాబాద్లో ఈసీఎల్ క్రాస్ రోడ్స్ దాటిగా ఒక 5 kilometers పైగా నాగారం అనే ఊరు వస్తుంది. అక్కడే ఉంటుంది. అక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటనేది మీకు ఒక 3 to 4 daysలో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎప్పుడు ఇది January 7th మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 2 to 3 దాకా ఉండొచ్చు. సో అక్కడికి వచ్చిన వాళ్ళకి మన డైట్లో ఏదైతే ఎలాగ వండుకోవాలో తెలియట్లేదు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి టేస్టీగా ఎలా వండుకోవచ్చు అనేది చాలా రెసిపీస్ మీకు వండడం అనేది వీడియోస్ మీరు ఆ రోజు చూస్తారు. ఆ వీడియోస్ ఓన్లీ మీద ఎక్కడ ఆ వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ చూసి ఛాన్స్ లభిస్తుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. 2019 నుంచి సోరియాసిస్తో బాధపడుతున్న ఒక వ్యక్తి మా దగ్గరికి రావడం జరిగింది 22nd September. చాలా బాధపడుతూ ఆల్రెడీ మొత్తం బాడీ అంతా ఈ సోరియాసిస్ ఈ వీటితో ఉంటూ ఆ గాయాలతో బాధపడుతూ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఏసీ తక్కువలోనే ఉంది, బట్ స్టిల్ ఆ రూమ్ టెంపరేచర్లో ఉన్న ఏసీ యొక్క గాలి కూడా తట్టుకోలేక వణికిపోతూ ఉంటే ఏసీ ఆపమండడం, మేము ఏసీ ఆపడం చాలా చాలా చూసినట్టు చాలా బాధపడి కలిగే స్థితిలో ఉన్నది. ఆయన వయసు 25 years మాత్రమే. అయితే ఆయనకి సజెస్ట్ చేయడం జరిగింది డైట్ అండ్ ప్రోటోకాల్ అంతా కూడా. అయితే 22nd September మాది ట్రీట్మెంట్ ప్లాన్ కొంచెం డిఫరెంట్గా ఉండేది యాక్చువల్లీ. అంటే నేను అప్పట్లో కూడా కొంచెం డైజెషన్ బెటర్గా ఉండేలాగా అండ్ కొన్ని యాంటీఫంగల్ సప్లిమెంట్స్ అన్నీ ఇచ్చేవాడిని. అయితే కొంతమంది విషయంలో ఎస్పెషల్లీ ఆటోఇమ్యూన్ జబ్బులు ఉన్న వాళ్ళలో చాలా మందిలో గట్ మొటిలిటీ ఇష్యూ ఉంటుంది. సో అప్పట్లో నేను గట్ మొటిలిటీకి ఏదైతే ఇచ్చేవాడినో మెడికేషన్, అది అంత పర్ఫెక్ట్లీ పనిచేసేది కాదు. కొంతమందిలో పనిచేసేది కాదు. సో ఎవరికైతే గట్ మొటిలిటీ సరిగ్గా ఉండేది కాదో వాళ్ళల్లో రిజల్ట్స్ అంత బాగా వచ్చేవి కాదు. సో ఏంటి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన డైట్, ఎంత పర్ఫెక్ట్లీ అనలైజ్ చేసి తయారు చేసిన డైట్ అయినా ఎందుకు పని చేయట్లేదు అని అనిపించింది స్టార్టింగ్లో. బట్ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే డైట్ పర్ఫెక్ట్లీ పనిచేయాలంటే డైజెషన్ పర్ఫెక్ట్లీ ఉండాలి. సో అందువల్ల ఏదైతే సెప్టెంబర్ ఆ టైంలో కొంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందో వాళ్ళల్లో చాలామందికి ఎవరికైతే రిజల్ట్స్ అనుకున్నట్లు రాలేదో వాళ్ళకి తర్వాత కాలంలో ట్రీట్మెంట్ అప్డేట్ చేయడం జరిగింది. సో ఈయన సెప్టెంబర్లో వచ్చినప్పటికీ కూడా ఆయన ఇమీడియట్లీ డైట్ స్టార్ట్ చేయలేదు, బట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినాక కూడా ఒక 1 week పాటు చేశాక ఆయనకి రిజల్ట్స్ అంటే బెటర్మెంట్ సైడ్ వెళ్ళడం బదులు ఇంకా పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకని? ఆయన డైజెషన్ సరిగ్గా లేదు. సో ఇమీడియట్లీ ఆయన డైజెషన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఫిక్స్ చేసి ఆయనకి డైట్ అది ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి అది కంటిన్యూ చేయడం జరిగింది. ఇది జరిగి ఎగ్జాక్ట్లీ 1 month అయింది. సో లాస్ట్ మంత్ 23rd November 2023 ఆయన ఎలా ఉన్నారు ఆ పిక్చర్స్ ఇప్పుడు చూడండి. ఈరోజు ఎగ్జాక్ట్లీ ఈరోజు 25th December 2023 ఎలా ఉన్నారు పిక్చర్స్ చూడండి. కంపారిజన్ పిక్చర్స్ మీ కళ్ళ ముందే ఉన్నాయి.
చూసారా ఎంత ఎక్స్‌ట్రీమ్ సోరియాసిస్‌తో బాధపడుతున్న వ్యక్తి వితిన్ 1 మంత్‌లో ఎంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో బెటర్‌మెంట్ వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన కంప్లీట్‌లీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉండడం అండ్ కరెక్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం, కరెక్ట్ వేలో డైజెషన్ ఫిక్స్ చేసుకోవడం. అన్నీ జరగాలి. సో, అందుకని నేను చెప్పేది కొంతమంది సరిగ్గా పాటించరు. సరిగ్గా డైజెషన్ బాగోకపోయినా కూడా ఏదో మేనేజ్ చేస్తుంటారు. అలా కాదు. డైజెషన్ డెఫినెట్‌లీ ఫిక్స్ చేసుకోవాలి. డైజెషన్‌ని మీరు ఫిక్స్ చేసుకున్నప్పుడే మీకు ఈ డైట్ వంట పడతది. డైజెషన్‌ని ఫిక్స్ చేసుకోకపోతే ఈ డైట్ వంట పట్టదు. ఆ విషయం గుర్తుంచుకోండి. సో, ఇక్కడ పేషెంట్ విషయంలో ఆయన డైజెషన్‌ని ఫిక్స్ చేసుకున్నారు. డైజెషన్ ఫిక్స్ చేయనప్పుడు ఆయనకి ఇష్యూ ఫిక్స్ కాలేదు. డైజెషన్ ఫిక్స్ చేసుకున్నాక అప్పుడు డైట్ కంటిన్యూ చేసాక అప్పుడు పర్ఫెక్ట్‌లీ ఆ డైట్ బాడీకి పట్టడం అండ్ బాడీ హీల్ అవ్వడం జరిగింది. ఇది జస్ట్ 1 మంత్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఆయన ఎంత కోలుకున్నది మీరే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ మచ్చలన్నీ కూడా పోయి కంప్లీట్ నార్మల్ అవ్వడం. ఆ తర్వాత మెల్లిగా ఆయన్ని ఈ డైట్ నుంచి మామూలు డైట్‌లోకి ఎలా తీసుకురావాలి? ఏంటి? అప్పుడు ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? అవన్నీ కూడా ఫ్యూచర్‌లో జరగబోతున్నాయి. సో, అదండి. సో, అందుకనే ఎవరన్నా సరే మీకు సింప్టమ్స్ రిలీఫ్ అవ్వట్లేదు, ఇష్యూస్ తగ్గట్లేదు, ఇష్యూస్ పెరుగుతున్నాయి ఇలా అనిపిస్తే కంగారు పడిపోవద్దు. కాంటాక్ట్ మీ బ్యాక్. మీ ఇష్యూస్ అన్నిటిని కూడా మనం ఫిక్స్ చేద్దాం. డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా మీకు తగ్గట్లేదు అంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతూ ఉంటుంది. మీకు తక్కువ తినడమో లేకపోతే తినకూడనివి తినడమో తెలియకుండా ఏదో ఒక లోపం జరగొచ్చు. లేకపోతే మీకు సీబో ఉండడమో ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు. సో, దాన్ని మనం ఫిక్స్ చేయాలి. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ కాంటాక్ట్ మీ బ్యాక్. మీకు ఇదే ప్రూఫ్ ఎంత అద్భుతమైన చేంజెస్ వస్తుంటాయి. దా చాలా చాలా సీరియస్ జబ్బులు కూడా రివర్స్ అవుతున్నాయి. వాటన్నిటి గురించి నేనిప్పుడు వర్క్‌షాప్‌లో చెప్పబోతున్నాను. సో, అన్నీ కూడా రివర్స్ అవుతాయండి. మనం జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.